మీనా గురించి తప్పుగా మాట్లాడిన చింతామణి చెంప పగలగొట్టిన ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజ స్వరూపం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇంకా మీనాకు వచ్చే డెకరేషన్స్ ఆర్డర్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేయించాలని ప్రభావతి దగ్గర డ్యాన్స్ స్కూల్లో జాయిన్ అయ్యింది కదా. జాయిన్ అయిన తర్వాత ఆల్రెడీ ఒక అటెంప్ట్ చేస్తారు, కానీ మీనా చాలా తెలివిగా వాళ్ళు ఆటంకపరచాలి అనుకుంటే తన తెలివితేటలు ఉపయోగించి ఇటు బాలు సుమతి ఆధారంగా అంటే వాళ్ళ సహాయంతో అక్కడ డెకరేషన్ కంప్లీట్ చేసేస్తారు. అలా కంప్లీట్ చేసేసిన విషయం ప్రభావతి అటు చింతామణికి తెలిసిన విషయమే కదా. అది మనసులో పెట్టుకుని చింతామణి ప్రభావతితో ఇంకా రెచ్చగొట్టి మాట్లాడాలన్న ఉద్దేశంతో ప్రతిరోజు కూడా వచ్చి ప్రభావతికి కొంచెం దూరంగా ఉంటుంది. ఏంటి మీరు వచ్చి డ్యాన్స్ కూడా నేర్చుకోవట్లేదు అని చెప్పనేసరికి నాకు డ్యాన్స్ నేర్చుకోవాలని అనిపించడం లేదు అని చెప్పనగానే మరి అలాంటి తప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చోవడం ఎందుకు, కొన్ని రోజులు సెలవు పెట్టి ఇంట్లోనే ఉండొచ్చు కదా అని కామాక్షి అంటుంది. అలా అనేసరికి ఇక్కడికి వస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, ప్రభావతి గారితో మాట్లాడినట్టు కూడా ఉంటుంది అని చెప్పనగానే మా వదినతో ఏం మాట్లాడతారు, కామాక్షి నువ్వు వెళ్ళి మా ఇద్దరికి కాఫీ పెట్టి తీసుకురా అని చెప్పనగానే ఏంటి వదిన నేనేమన్నా పని మనిషిలా కనిపిస్తున్నానా ఏంటి అని చెప్పి ప్రభావతి అనగానే కామాక్షి అనేసరికి పని మనిషిలా కనిపించడం కాదు వదిన, ఇంటికి వచ్చిన వాళ్ళకి కాఫీ టీలు ఇవ్వాలి కదా, ఆవిడ ఏమీ ఇంటికి గెస్ట్లా రాలేదు వదిన, కేవలం నీ దగ్గర డ్యాన్స్ నేర్చుకోవడానికి మాత్రమే వచ్చింది అని చెప్పనేసరికి నా దగ్గర డ్యాన్స్ నేర్చుకోవడమా అని చెప్పనగానే అవును నీ దగ్గర డ్యాన్స్ నేర్చుకోవడానికి మాత్రమే వచ్చింది, అలాంటి తప్పుడు నేను ఆవిడికి కాఫీ టీలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏంటి, ఆవిడికి నేను సేవలు చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పనేసరికి అవసరం లేకపోయినా ఆవిడ వచ్చినప్పుడల్లా నా చేత కాఫీ టీలు పెట్టించుకుని అన్నీ చూస్తున్నావు కదా అని చెప్పనేసరికి అన్నీ చేయడం చూడడం అవన్నీ అనవసరం, వెళ్ళు వదినా అని చెప్పనగానే ఇంకా కామాక్షికి ఇష్టం లేకపోయినా వెళ్తుంది. వెళ్ళేసరికి చెప్పండి నాతో ఏదో మాట్లాడాలనే వచ్చినట్టున్నారు కదా అని చెప్పనగానే మీతో మాట్లాడాలనే వచ్చాను, కానీ మీరు మాత్రం రోజు రోజుకి ఇంకా క్షీణించిపోతారేమోనని భయం వేస్తుంది. మీనాను మీరు ఎంత కట్టడి చెయ్యాలనుకున్నా కట్టడి చెయ్యలేకపోతున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే కామాక్షి గబ్బగబ్బా వస్తుంది. కామాక్షి ముందు మీనా గురించి మాట్లాడకండి, కామాక్షికి అసలే మీనా అంటే ఇష్టం, రేపు రండి అని చెప్పనగానే సరే అండి ఇంకా నేను వెళ్ళొస్తాను అనేసరికి ఏంటి కాఫీ పెట్టే వరకు ఇక్కడే కూర్చుని కాఫీ పెట్టగానే వెళ్ళిపోతున్నారు, ఏమన్నా పాలు చవకగా ఉన్నాయనుకుంటున్నారా, కాఫీ తాగేసి వెళ్ళండి అని చెప్పనగానే సరేనని కూర్చుని కాఫీ తాగేసి వెళ్తుంది. ఎందుకు వస్తుందో ఎందుకు వెళ్తుందో, ఈవిడ అసలు ఎందుకు ఫీజు కట్టిందో, ఈవిడ మనస్తత్వం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీనా గురించి నీకేదో ఎక్కించడానికే వచ్చినట్టుంది, అసలే నీకు మీనా అంటే అస్సలు పడదు, ఆవిడ చెప్పే మాటలు నమ్మితే తర్వాత నీ ఇష్టం వదినా, అన్నయ్య మరి నిన్ను క్షమిస్తాడో క్షమించడో చూసుకో మరి అని చెప్పనేసరికి నన్ను క్షమించకపోవడం ఏంటి అని చెప్పనగానే అవును మరి నిన్ను క్షమిస్తాడో లేదో అనే కదా చెప్తున్నాను, ఇన్ని రోజులు కూడా నువ్వు మీనాను ఒక మాట అంటున్నావు, సర్లే అని చెప్పి అన్నయ్య చూస్తూ ఊరుకుంటున్నాడు, ఇంకా నువ్వు రెచ్చిపోయి మీనాని మాటలంటే మాత్రం తర్వాత చాలా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పనేసరికి సర్లే ఆవిడ నాకేమీ చెడుగా ఏమీ చెప్పడం లేదు, నేను కాఫీ తాగేసి వెళ్ళి డ్యాన్స్ నేర్పిస్తాను అని ప్రభావతి కాస్త అక్కడి నుంచి వెళ్తుంది. వెళ్ళేసరికి ఈ ప్రభావతి వదిన ఎప్పుడు మారుతుందో ఏంటో, పాపం మీనా ఎంతో మంచిది, అంత మంచిగా ఉండే మీనాను ఎప్పటికప్పుడు ఏదొకటి అంటూ వేధిస్తూనే ఉంటుంది, అలాంటి తప్పుడు ఎందుకు బాధ పెట్టాలి మీనాను, పాపం మీనా ఎప్పుడు సుఖంగా ఉంటుందో, మా ప్రభావతోదిన ఎప్పుడు అర్థం చేసుకుంటుందో అని ఇంకా కామాక్షి కాస్త అనుకుంటుంది. ఈలోపు సుందరి లోపలుండేసరికి అమ్మా సుందరి అనగానే లోపలికి వెళ్ళేసరికి రాకేష్తో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటమ్మా ఇంకా మాట్లాడుతున్నావా అని చెప్పాను. కానీ అవును పెద్దమ్మ, సరే ఎక్కువసేపు మాట్లాడకు,
తొందరగా టిఫిన్ చేద్దువు గాని రా అనగానే సరే పెద్దమ్మ అని సుందరి కాస్త మళ్ళీ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తుంది. ఫోన్ పెట్టేసి బయటకు వచ్చి టిఫిన్ చేసి ఇంకా నేను బాలు బావ దగ్గరికి వెళ్ళొస్తాను అనగానే మీ బావ ఎక్కడున్నాడు? ఉదయాన్నే ట్రిప్పుకు వెళ్ళిపోతాడు కదా, మరి మీనా కూడా పూలు అమ్ముకోవడానికి వెళ్ళిపోతుంది అనేసరికి సర్లే ఇంటి దగ్గరే ఉంటాను అని సుందరి కాస్త ఇంటి దగ్గరే ఉంటుంది. ఇటు మీనా బాలు ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటే మళ్ళీ అరుణ్ ఆపుతాడు. ఆపేసరికి ఏంటి మళ్ళీ మేము రాంగ్ రూట్లో వచ్చామా అని చెప్పనగానే రాంగ్ రూట్లో కాదు, నెంబర్ బోర్డు మీద అక్షరాలేంటి అలా ఉన్నాయి వంకర టింకరగా, సరిగ్గా రాయించాలని తెలీదా? రూల్స్ మాత్రం తప్పితే అస్సలు ఊరుకోను అని చెప్పనగానే అస్సలు ఊరుకోనంటే ఏంటి అర్థం అని చెప్పనేసరికి మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి పని మాత్రం చెయ్యొద్దు అని మాట్లాడి పంపించేస్తాడు. ఎందుకు అస్తమాను గొడవ పెట్టుకోవడం వల్ల గొడవలాగే ఉంది అన్న ఉద్దేశంతో ఇంకా పంపించేసిన తర్వాత ఇంకా అలా పంపేస్తాడు. పంపేసేసరికి కొంచెం ముందుకు వెళ్ళడంతో సుమతి కనిపిస్తుంది. ఏంటి సుమతి నువ్వెక్కడ ఆగావు అనగానే ఆ ఇన్స్పెక్టర్ నీకు తెలుసా అని చెప్పనగానే నీకు తెలుసా ట్రాఫిక్ పోలీసు అని చెప్పనేసరికి తెలుసక్క, ఒకరోజు వాళ్ళ అమ్మగారిని హాస్పిటల్కి తీసుకొస్తే వాళ్ళ అమ్మగారు హాస్పిటల్లోకి నేనే సహాయం చేశాను, ఆవిడ్ని దగ్గరుండి చూసుకున్నాను అనేసరికి వాళ్ళ అమ్మగారికి సహాయం చేసావు, అది నీ డ్యూటీ కాబట్టి, కానీ అతనికి మాత్రం కొంచెం దూరంగా ఉండు, చాలా తిక్కలివాడు, ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు, ప్రతి ఒక్కరితోటూ సీరియస్గానే ఉంటాడు, రూల్స్ అవి ఇవి అంటూ ఇంకా మానవత్వం అలాంటి ఏమీ పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు. ఒకసారి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము అని చెప్పాం కదా, అది అతని వల్లే అనేసరికి అంటే ఆ ట్రాఫిక్ పోలీస్ ఇతనేనా అక్క అని చెప్పనేసరికి అవును ఇతనే అని చెప్పాను. కానీ సరేని అని చెప్పి ఇంకా ఏం మాట్లాడకుండా సరే అక్క నేను జాగ్రత్తగా వెళ్తానని అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి సత్యం స్కూల్కి వెళ్తాడు. స్కూల్కి వెళ్ళడంతో ఇంకా స్కూల్లో అన్ని పనులు చూసుకుంటూ ఉంటాడు. సత్యం గారు మీకు మరొక స్కూల్లో ఉంది అని చెప్పాను కదా, ఆ స్కూల్ కూడా తొందరలోనే స్టార్ట్ చేస్తారు అని చెప్పాను కదా, అది వచ్చే నెలలోనే స్టార్ట్ చేస్తారంటండి, మీరు కుదిరితే వచ్చే నెలలోనే అక్కడికి వెళ్ళిపోతారనుకుంటా అని చెప్పనేసరికి నిజమా, మీరు చెప్పేది నిజమేనా అని చెప్పాను. కానీ అవును వచ్చే నెలలోనే మీరు అక్కడికి వెళ్తారు, ఇక మీదట మీరు ఈ బ్రాంచ్కి వచ్చే పనుండదు, అక్కడే ప్రతిరోజు ఉదయం వెళ్ళడం మధ్యాహ్నం వరకు చేసుకుని వచ్చేయడం సరిపోతుంది అని చెప్పనేసరికి సరే సార్ అనగానే జీతం గురించి నేను మాట్లాడతాను అనేసరికి సరే సార్ అక్కడి నుంచి సత్యం వెళ్ళిపోతాడు. ఇంకా అదే విషయం బాలుకి చెప్పడంతో ఏంటి నాన్న వారానికి ఒక రోజు ఈ స్కూల్కి వస్తుంటేనే నువ్వు కష్టపడుతున్నావని నేను బాధపడుతున్నాను, ప్రతిరోజు వేరే స్కూల్కి వెళ్ళాలి అంటే నాకు చాలా బాధగా ఉంటుంది అని చెప్పనేసరికి తప్పదురా, కొన్ని రోజులు కష్టపడితే ఆ తర్వాత ఇబ్బందులు అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి, అప్పుడు నువ్వు చేయమన్నా చేయను. సత్యం ఒప్పిస్తాడు. ఏమో నాన్న నువ్వు పని చేయడం నాకు ఇష్టం లేదు, అయినా మధ్యాహ్నం వరకేనంట, ఉదయం వెళ్ళి గట్టిగా అయితే ఒక 3 గంటలు అంతే, 3 గంటల తర్వాత లంచ్ సమయానికి ఇంటికి వచ్చేస్తాను, ఇంకా మధ్యాహ్నం నుంచి వెళ్ళే పనుండదు, అయితే నేను లంచ్ కోసమని ఇంటికి వస్తాను కదా, అప్పుడు నేనే ఇంటికి తీసుకొస్తాను. సరే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీనా ఇంటి దగ్గరే ఉంటుంది. అమ్మ మీనా ఏంటమ్మా నువ్వు వెళ్ళలేదా అని చెప్పాను. కానీ అది ఈవేళ ఫ్లవర్స్ ఏమీ ఇచ్చేవి లేవు మామయ్య, అందుకే వెళ్ళలేదు, వెళ్ళి వచ్చేసాను త్వరగా అని చెప్పాను. కానీ సరేనమ్మా జాగ్రత్త, నువ్వు బయట ఎక్కువగా వెళ్ళకు అని చెప్పాను. కానీ ఎందుకు మామయ్య, బయట చాలా చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి, జాగ్రత్తగా చూసుకుని వెళ్ళమ్మా అని చెప్పనేసరికి సరే మామయ్య అని మీనా కాస్త చెప్తుంది. ప్రభావతి ఇంటికి వస్తుంది. ఏ మీనా అని చెప్పనగానే ఏంటత్తయ్య అనేసరికి నేను ఇంటికి వచ్చేసరికి మంచినీళ్ళు ఇవ్వాలని తెలీదా, డ్యాన్స్ చేసి చేసి కాళ్ళు నొప్పులు పుట్టి ఆవేశం వచ్చి దాహం వేస్తుంది, ఇంటికి రావడంతో మంచినీళ్ళు తీసుకొచ్చి ఇస్తే నీ సొమ్మేమన్నా అరిగిపోతుందా ఏంటి, అయినా నేనంటే బొత్తిగా నీకు విలువ లేకుండా పోతుంది, నాకు గౌరవం లేకుండా పోతుంది అని చెప్పి ప్రభావతి మళ్ళీ మొదలుపెట్టేసరికి ప్రభా అలిసిపోయి వచ్చాను అని చెప్పావు కదా, నోరు మూసుకుని మీనా మంచినీళ్ళు తీసుకొస్తే
తాగొచ్చు కదా, లేదా మీనా మంచినీళ్ళు అంటే తీసుకొచ్చి ఇస్తుంది కదా, ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తావు? మొక్కు ఎక్కడుంది అంటే చుట్టు తిప్పి ఇక్కడే ఉంది అన్నట్టు చూపించినట్టుగా ఎందుకు చీటికి మాటికి మీనా మీద కేకలు వేస్తావు? మీనా మీద కేకలు వేయకపోతే నీకు తిన్నది అరగడం లేదా అని చెప్పాను గాని, ఏంటండి ఎప్పుడు నన్నే అంటారేంటి? అది చేసేది నీకేమీ కనిపించదు అని చెప్పాను కానీ మీనా ఏం తప్పు చేసింది? ఏం తప్పు చేసిందని పదే పదే అదే మాట అంటున్నావు? మీనా తప్పు చేయదు, ఇంట్లో వాళ్ళని ఎలా చూడాలో అలానే చూస్తుంది, అందరి ఆకలి తీరుస్తుంది. అది నువ్వు అర్థం చేసుకో, లేదంటే మాత్రం తర్వాత నువ్వే బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. నీకు కాలో కన్నో వంగిన తర్వాత ఎవరు చూస్తారనుకుంటున్నావు? మీనాయే చూస్తుంది. మీనా తప్ప నిన్ను ఎవరూ చూసేవాళ్ళు లేరు. అది నువ్వు గుర్తుపెట్టుకో ప్రభా అని చెప్పనేసరికి, ఎవరూ నన్ను చూడనవసరం లేదు, నా పెద్ద కొడుకు నా పెద్ద కోడలు నన్ను చూస్తారు అని ప్రభావతి తల ఎగరేసుకుంటూ పైకి వెళ్ళిపోతుంది. చూసావా నాన్న, ఇప్పుడేమో కాఫీ నీళ్లు కూడా ఇవ్వట్లేదు, అప్పుడు పెద్ద కొడుకు పెద్ద కోడలు చూసేస్తారంట ఈవిడి గారు ఏ రకంగా మాట్లాడుతుందో చూస్తున్నావు కదా అనగానే, అదేరా నేను చూస్తున్నాను, ప్రతిసారి కూడా ఇలాగే మాట్లాడుతుంది. వాళ్ళు చూడకపోయినా సరే వాళ్ళే గొప్పగా అనుకుంటుంది ఈ ప్రభావతమ్మ అని చెప్పనేసరికి, ఏమో వాళ్ళు చూస్తారో చూడరో తర్వాత సంగతి, ప్రభావతికి మాత్రం ఎంత చెప్తున్నా కానీ అర్థం కాదు అని చెప్పి ఇంకా సత్యం కాస్త అనుకుంటాడు. ఇంకా అలా అనుకున్న తర్వాత సర్లే అని ఇంకా రోజు కలా గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే కామాక్షి బాలు మీనాలని పిలుస్తుంది. ప్రభావతి ఇంటికి రాకముందే పిలిచేసరికి ఏంటి అని చెప్పనగానే, మీతో ఒక పనుందిరా, రేపు మనం బయటికి వెళ్ళాలి, ఇప్పుడు మీ ఇద్దరూ వెళ్ళి ఈ శుభలేఖలు తీసుకువెళ్ళి, అంటే పెళ్లి కుదిరిపోయింది కదా, ఈ శుభలేఖలు తీసుకువెళ్ళి పలానా వాళ్ళకి, అంటే మీ రంగా మామయ్య అక్కడ ఉన్నాడంట, అక్కడికి వెళ్ళి శుభలేఖలు ఇవ్వమని చెప్పాడు, అక్కడికి వెళ్తే బాగుంటుంది అని చెప్పనేసరికి, ఇప్పుడు వెళ్ళాలా అత్త అని చెప్పాను కానీ, మీ ఇష్టం రా, వెళ్ళండి, వెళ్ళి ఇచ్చేసి వస్తే బాగుంటుంది, మీ మావయ్య పర్టికులర్గా మీ చేతే శుభలేఖలు పంపించమని చెప్పాడు అనగానే, సరే అత్త అని చెప్పి శుభలేఖలు తీసుకుని కుంకుమపర్ని తీసుకుని వీళ్ళు వెళ్తారు. వెళ్ళడంతో ప్రభావతికి చెప్పదు ఈ విషయం. ప్రభావతి వస్తుంది. ప్రభావతి వచ్చిన కొద్దిసేపటికి చింతామణి కూడా వస్తుంది. చింతామణి రావడంతో కామాక్షి ఏం చేస్తుందంటే, అప్పటి వరకు అక్కడే ఉండి ఈలోపు పక్కింటావిడి పిలవడంతో పక్కింటావిడి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళేసరికి ఇదే సరైన సమయం అని చెప్పి చింతామణి కాస్త, ఏంటి ప్రభావతి గారు, ఏంటి కొంచెం రోజుకి చాలా నీరసపడిపోతున్నారు అని చెప్పనగానే, నీరసపడిపోవడం ఏంటి, నేను బాగానే ఉన్నాను కదా. బాగానే ఉన్నారా? ఏమో నాకు అలా అనిపించడం లేదు, రోజుకి మీకు నీరసం బాగా పెరిగిపోతుంది అనిపిస్తుంది. మీ కోడలు మిమ్మల్ని సరిగ్గా చూడడం లేదా? మీ కోడలు మీతో సరిగ్గా మాట్లాడడం లేదా అని చెప్పనేసరికి, మాట్లాడుతుంది, చూస్తుంది, ఇప్పుడు ఏమైంది, ఏం జరిగింది అనగానే, ఎందుకో మీ కోడలు సరిగ్గా మిమ్మల్ని చూడదని, మిమ్మల్ని అంటే శ్రద్ధ పెట్టడం లేదని, మీకు విలువ తగ్గిపోతుందని నా మనసు కనిపిస్తుంది అనేసరికి, ఎందుకు మీకు అలా అనిపిస్తుంది అని చెప్పనగానే, ఏమో మీ విలువ తగ్గిపోతే మిమ్మల్ని ఆవిడ ముందు చేతులు కట్టుకునేటట్టు మీనా చేస్తానని నాతో ఛాలెంజ్ చేసింది కదా, అలాగే చేస్తే ఏంటి పరిస్థితి అని నేను ఆలోచిస్తున్నాను అనేసరికి, మీరు నా గురించి అంతలా ఆలోచించిన అవసరం లేదు అని చెప్పాను కానీ, ఆలోచించాలండి, ఆ మీనా పూలమ్ముకునేదే కానీ మీ పొగరు తగ్గించాలని ఎంతగానో ప్రయత్నం చేస్తుంది. పదే మీ గురించి అస్సలు ఆలోచించడం లేదు, మీ ప్రయత్నం గురించి మిమ్మల్ని అసలు లెక్క చేయడం లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి, ఏం మాట్లాడుతున్నారు, నా కోడలు ఏం తప్పు చేసింది, ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని ప్రభావతి మాట్లాడేసరికి, ఇంకా రెచ్చగొట్టాలి అన్న ఉద్దేశంతో మీ కోడలు నా దగ్గరికి వచ్చి, మా అత్తగారు నేను చెప్పింది చేస్తారు, నేను చెప్పినట్టే చేయాలి, నేను ఏది వండి పెడితే అదే తినాలి,
అంతే. ఆవిడికి అంతకు మించి వేరే అవకాశం లేదు. ఆవిడ అది తప్ప వేరే ఏమీ తినదు, తినడానికి కూడా వీల్లేదు. ఆవిడికి నచ్చినట్టు నేను వండి పెడతాననుకుంటున్నారా? ఎప్పటికీ చేయను. ఆవిడి నా ముందు తల దించుకునేటట్టు నేను చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి ఇంకా ప్రభావతిని రెచ్చగొట్టేటట్టు మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నారు చింతామణి గారు? మీనా గురించి తప్పుగా మాట్లాడొద్దు, తప్పుగా మాట్లాడితే మాత్రం నేను బాధపడతాను అని చెప్పనగానే, ఎందుకు మీనా మీకు ఇష్టం లేదు కదా మీనా అంటేను? మీనా గురించి మీరెందుకు బాధపడతారు? అయినా మీనా మీకు ఇష్టం లేని కోడలే కదా. ఆ అమ్మాయి ఒక పూలు అమ్ముకునేది, ఆ ఇంటికి అసలు తగ్గదే కాదంట కదా. అందుకని మీ పెద్ద కొడుకు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే ఈ పెళ్లి పీటల మించి వెళ్ళిపోయాడంట కదా. ఆ తాగుబోతు బాలుయే పెళ్లి చేసుకున్నాడంట కదా. మీకు ఇష్టం లేకపోయినా మీరు భరిస్తున్నారు. ఎప్పుడెప్పుడు మీనాని మెడపట్టి బయటకు గెంటేద్దామా అని మీరు చూస్తున్నారన్న విషయం నాకు తెలుసు అంటూ ప్రభావతి ముందు మీనా గురించి తప్పుగా మాట్లాడుతుంది. అసలు ఆ పిల్ల ఇంటి పని సరిగ్గా చేయదంట కదా, సరిగ్గా భోజనం కూడా వండదంట కదా, ప్రతి విషయంలో కూడా మీతో పోటీ పడుతూ మిమ్మల్ని ఎదిరించి మాట్లాడుతుందంట కదా. అయినా ఆ మీనాను వదిలేసి మీ బాలుకి మరొక అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే సరిపోతుంది. కానీ అలాంటి పొగరబోతు పిల్లను, పేదింటి పిల్లను తీసుకొచ్చి మీ బాలుకి ఇచ్చి పెళ్లి చేసి తప్పు చేశారు. అది తప్పు, చాలా పెద్ద పొరపాటు. అందుకే ఆ బాలుని మీనా నుంచి దూరం చేసేస్తే మీ బాలుకి మంచి సంబంధం తీసుకొచ్చి చేస్తాను అని చెప్పనేసరికి చెంప పగలగొడుతుంది. అప్పుడే కామాక్షి వస్తుంది. కామాక్షి వెనకాలే మీనా బాలు ఇద్దరు కూడా వస్తారు, కానీ లోపలికి రారు. ఏంటొదినా ఆవిడ్ని ఎందుకు కొట్టావు అని చెప్పనగానే, పోనీలే కదా ఏదో చెప్తుంది మాట్లాడుతుంది అని నేను ఊరుకుంటుంటే ఆవిడ ఏకంగా మీనాని బాలుని విడదీసేద్దామని చూస్తుంది. మీనా బాలు విడిపోవాలని, బాలు మీనా కంట విడాకులు ఇస్తే ఈవిడి బాలు కంట మరొక సంబంధం తీసుకొచ్చి చేస్తుందంట. ఏం మాట్లాడుతుంది కామాక్షి? పోనీలే కదా చనివిస్తే చంకెక్కినట్టుగా, పోనీలే కదా నా గురించి ఏదో మాట్లాడుతుంది అనుకుంటే ఏకంగా ఈవిడి నా మీనా బాలుల్నే విడదీసేద్దామని పెద్ద ప్లానే వేసింది. అసలు ఎలాంటి మనిషిని కలలో కూడా అనుకోలేదు. ఎలా ఆలోచిస్తుందని, ఈ రకంగా ఆలోచిస్తుందని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పి మాట్లాడేసరికి, ఏంటండి పోనీలే కదా అని, మీకు పెద్దవాళ్ళు కదా అని విలువనిస్తే ఇదేనా మాట్లాడేది? చక్కగా ఉన్న భార్యాభర్తల్ని విడదీసేద్దామనుకుంటున్నారా? విడదీసేయడం వల్ల మీకొచ్చే లాభం ఏంటి? అయినా మా వదిన మీ చెంప పగలగొట్టడంలో తప్పే లేదు. అయినా ఇలాంటి వాళ్ళు మాటలు నమ్మకూడదు వదిన. ముందు నుంచి ఈవిడ మీనాను ఎదగనివ్వకుండా చెయ్యాలని చూస్తుంది. మీనా నిన్ను ఏమీ అనుండదు వదిన. కావాలని ఈవిడ కల్పించి లేనిపోని మాటలు చెప్పి నిన్ను రెచ్చగొట్టి మీనాను డెకరేషన్కి పంపించకుండా ఆపి ఆ ఆర్డర్ ఈవిడికి రావాలని చూసినట్టుంది వదిన. నువ్వేమో ఈవిడ చెప్పిందని, మీనా అన్నదని నమ్మేశావు. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే మీనా నీకు ఎంతలా విలువనిస్తుందో నీకు బాగా తెలుసు కదా అని చెప్పి మాట్లాడేసరికి, అవును నిజమే కామాక్షి, నేను అంత ఆలోచించలేకపోయాను. మీనా గురించి ఆలోచించలేక నేను ఇంత బాధపడ్డాను. నిజానికి మీనా ఎలాంటిది కాదని, మీనా నా గురించి ఎంతో గొప్పగా ఆలోచిస్తుందని నేను తెలుసుకోలేకపోయాను అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి, అవునొదిన నువ్వే ఆలోచించలేకుండా, వెనక ముందు ఆలోచించకుండా మీనా గురించి ఏం చెప్తే అది నమ్మేశావు. పాపం మీనా ఎంతో మంచిది. అలాంటి మీనాను నువ్వు బాధపెట్టి, మీనాతో చాలా రోజులు కష్టపెట్టి అని చెప్పనేసరికి, కష్టపెట్టి బాధపెట్టి, అవును నిజమే, మీనాని ఇక మీదట బాధ పెట్టకూడదు. అయినా ఇలాంటి వాళ్ళు మాటలు అనడానికి నేనే అవకాశం ఇస్తున్నాను. మీనాను బాధ పెట్టే అవకాశం నేను ఎవరికీ ఇవ్వకూడదు. మీనాను నేను జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి ప్రభావతి కాస్త అనేసరికి చెంపట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ, ఒక్క నిమిషం అని ఆవిడిచ్చిన డబ్బులు, అడ్వాన్స్ డబ్బులు ఏవి కామాక్షి అనగాని, ఇదిగో వదిన అనేసరికి, ఇదిగోండి మీరిచ్చిన డబ్బులు మీరే తీసుకోండి. డబ్బు మీద ఆశ ఉంది కానీ ఇలాగా లేనిపోని మాటలు చెప్పే మీలాంటి వాళ్ళు ఇచ్చిన డబ్బు నాకు అవసరం లేదు అని చెప్పి ప్రభావతి కాస్త
చింతామణి ఇచ్చిన డబ్బుల్ని కాస్త చింతామణికే ఇచ్చేస్తుంది. ఇంకా చింతామణి ఆ డబ్బులు అట్టుకుని కిందకు దిగబోతూ ఉంటే మీనా బాలు అక్కడ నిలబడతారు. మా అత్తగారు అంటే మా అత్తగారికి నాకు మధ్య ఎన్నైనా ఉండొచ్చు, కానీ నువ్వెవరవమ్మా మధ్యలో దూరి మా ఇద్దరికి మధ్య గొడవ పెట్టడానికి? నీ గురించి మా అత్తగారు ఇప్పటికి తెలుసుకున్నట్టుంది. ఇప్పటికైనా మంచి పని చేశారు, లేదంటే మా అత్తగారు నిన్ను చెంపదెబ్బ కొట్టి వదిలేశారు, లేదంటే అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉండేదో చూసుకోవచ్చు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వెళ్ళడం వల్ల ఎందుకులే, ప్రభావతంలో నీ మీద ప్రేమ ఉంది కదా, ఇప్పుడు మనం వెళ్తే ఆవిడ మళ్ళీ ఏదొకటి అంటుంది అని చెప్పి ఇంకా మీనా బాలు ఇద్దరు కిందకి వెళ్ళిపోతారు. ఏంటొదినా, మీనా అంటే నీకు అంత ఇష్టమా? మీనా అంటే ఇష్టమో కాదో తర్వాత సంగతి కామాక్షి. తనెవరు నా ఇంటి కోడల గురించి తప్పుగా మాట్లాడడానికి, నా ఇంటి కోడల గురించి అంత నిర్లక్ష్యంగా మాట్లాడడానికి? అసలు తనకు ఏం రైట్ ఉందని నా కోడల గురించి తప్పుగా మాట్లాడుతుంది? అందుకే నా కోడల గురించి తప్పుగా మాట్లాడుతుంది కాబట్టే నేను దాని చెంప పగలగొట్టాను. ఇంకొకసారి మాట్లాడే పనుండదు. నిజమే కామాక్షి, నువ్వు చెప్పింది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నిజంగా ప్రభావతి చింతామణి కావాలని మీనాని ఆ డెకరేషన్కి వెళ్లకుండా ఆపింది. మీనా ఆ డెకరేషన్కి వెళ్తే ఆ డెకరేషన్ మీనా చేసేస్తే తనకు మంచి పేరు రాదు, తనకు ఆర్డరు రాదు అన్న ఉద్దేశంతోనే కావాలని ఈ చింతామణి ఎలా చేసిందని నాకు అర్థమవుతుంది వదిన. అదే వదిన, నువ్వు ఆలోచించలేకపోయావు. మీనా పేరెత్తితే చాలు, మీనా గురించి వాళ్ళు ఏమంటున్నారో ఏమనుకుంటున్నారో కూడా నువ్వు వెనక ముందు ఆలోచించకుండా వాళ్ళకే సపోర్ట్ చేసేస్తావు. ఇప్పుడు చూడు, మీనా ఆర్డర్ కంప్లీట్ చేసింది కాబట్టి సరిపోయింది. అదే ఆర్డర్ కంప్లీట్ చేయకపోయి ఉంటే పాపం మీనా జీవితం అక్కడితో ఆగిపోయేది. ఈ చింతామణి కుట్రలు మళ్ళీ మొదలయ్యేవి. మీనా చాలా బాగా కష్టపడుతుంది వదిన, డెకరేషన్లు కూడా చాలా బాగా చేస్తుంది. మన సుందరి పెళ్ళికి అలాగే పెళ్లి కూతురికి ఫంక్షన్కి మొత్తం అన్నింటికి కూడా మీనానే డెకరేషన్కి ఇద్దాము అనుకుంటున్నాము అని చెప్పనేసరికి మంచి ఆలోచన కామాక్షి, కానీ నేను ఎలా అన్నానని మీనాకు మాత్రం చెప్పొద్దు. మళ్ళీ మీనాను నేను పొగుడుతున్నానని నాకు గౌరవం లేకుండా పోతుంది. నువ్వు భలే ఉన్నావు వదిన. నువ్వు మీనాను ఏ మాత్రం గౌరవం లేకుండా మర్యాద లేకుండా తనని ఎప్పుడూ మాటలంటూ ఉంటావు. అలాంటి తప్పుడే మీనా నిన్ను ఏమీ అననప్పుడు నువ్వు మీనా మీద ఎంత ప్రేమ చూపించిన తర్వాత నిన్ను ఎందుకంటుంది చెప్పు? నీకు ఆ మాత్రం కూడా తెలియడం లేదా? మీనా మనసు చాలా మంచిది, మీనా చాలా మంచి మనసు కలది. అది నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నావు. నువ్వు ఎప్పటికైనా నీ మనసు మార్చుకుని మీనాతో సంతోషంగా మాట్లాడు వదినా. తననేమీ గొప్పగా చూడమని చెప్పడం లేదు. ఇద్దరి కోడళ్ళని ఎలా చూస్తావో అలాగే తనని చూడు. నిజానికి చెప్పాలంటే వాళ్ళిద్దరికంటే మీనాయే ఆ ఇంట్లో ఎంతో బాధ్యతగా ఎంతో గొప్పగా ఇంటిని చక్కదిద్దుతుంది. అది నువ్వు గుర్తుంచుకోవడం లేదు అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త వెళ్ళి డ్యాన్స్ నేర్చుకుంటుంది. ప్రభావతి వదుల్లో ఎప్పటికైనా మార్పు వస్తే బాగున్ను. మీనా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు బాలు విషయంలో మీనా సంతోషంగానే ఉంటుంది, కానీ ప్రభావతి వదిన విషయంలోనే పాపం మీనాకు ఆ వెలుతుండిపోయింది. ఆ వెలితి ప్రభావతి వదిన ప్రేమతో మారిపోతే బాగుండు అని చెప్పి ఇంకా కామాక్షి కాస్త అనుకుంటుంది. ఇంకా బాలు మీనా కిందకు వచ్చేసి నిజంగానే అత్తయ్య అలా మాట్లాడారంటారా, లేక మనం ఏమన్నా వచ్చాము అని అలా మాట్లాడారా అనగానే లేదు లేదు మీనా, మనం వచ్చిన విషయం అమ్మకు తెలియదు, అమ్మ చూడనే లేదు. కావాలనే ఎదుటి వాళ్ళు తక్కువ చేసి మాట్లాడితే చూస్తూ ఊరుకుంటుందేంటి మా ప్రభావతో అమ్మ, అందుకనే చెంప పగలగొట్టి చెవులు మూసి పంపించింది. అలాగే జరగాలి ఈ చింతామణికి అని చెప్పి బాలు మీనా ఇద్దరూ సంతోషపడతారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.